నమస్తే. ఐబొమ్మ సృష్టికర్తను అరెస్ట్ చేశారు. చట్టరీత్యా చట్టపరంగా అతను చేసిన తప్పే కాబట్టి అరెస్ట్ సమంజసమే అని నేను భావిస్తున్నాను. అలాగే ఐబొమ్మ సృష్టికర్తను అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా? ఆర్థికంగా సినీ ఇండస్ట్రీ నష్టపోకుండా ఉండగలుగుతుందా? ఒక్కసారి గమనించండి. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షోలోనే 90% సినిమా పూర్తి కాకముందే థియేటర్లో కూర్చొని రివ్యూస్ను బయటికి పంపిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా వాటిని చూసిన వారు సినిమా చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. అలాగే థియేటర్లో కూర్చొని చాలామంది సినిమాను రికార్డ్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఆర్థికంగా సినీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఈ ఐబొమ్మ ద్వారా కొందరు సినిమాను చూసి కూడా బాగుంటే థియేటర్కి వెళ్ళి చూసినటువంటి పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఐబొమ్మ చూసేవారు చాలా వరకు ఆర్థికంగా సినిమా థియేటర్కు పోయి చూడలేని వారు చూస్తున్నారు మాత్రమే తప్ప సినిమా ప్రేమికులు మాత్రం థియేటర్కి వెళ్తున్నారు.